టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ కు ఆసియా కప్ 2025 ఎంపిక చేసినప్పుడు ఎంతో మంది ఆనందపడ్డారు. అయితే గిల్ను వైస్ కెప్టెన్ గా నియమించడంతో సంజుకు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆసియా కప్ 2025లో యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్లో ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ తుది జట్టులో సంజుకు చోటు దక్కింది. కానీ అతడు ఓపెనర్ గా బరిలోకి దిగలేదు, అలాగని వన్ డౌన్లోనూ ఆడించలేదు. దీంతో అతన్ని వచ్చే మ్యాచ్ల్లో పక్కన పెడతారా, అసలు మేనేజ్మెంట్ ఆలోచన ఏంటనేది ఆసక్తికరంగా మారింది. దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ స్పందించాడు. సంజు శాంసన్ ను మిడిల్ ఆర్డర్ కు పరిమితం చేయడం శ్రేయస్ అయ్యర్ కు చోటు కల్పించేందుకేనని వ్యాఖ్యానించాడు. సంజు శాంసన్ ను మిడిల్ ఆర్డర్ లో ఆడించాలని టీం మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోందన్నాడు. అయితే మిడిల్ ఆర్డర్ లో అతను ఎక్కువగా పరుగులు చేయలేదని, 5వ స్థానంలో అతను ఇబ్బంది పడే అవకాశం ఉందని అన్నాడు. ఇది అతని కాన్ఫిడెన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తుందని అభిప్రాయపడ్డాడు. టీ20 ఫార్మాట్ లో శాంసన్ 861 పరుగులు చేయగా ఇందులో 522 పరుగులు టీమిండియా ఓపెనర్ గానే చేసినవి. ఇదే విషయాన్ని కృష్ణమాచారి శ్రీకాంత్ గుర్తు చేశాడు. అతను చేసిన 3 సెంచరీలు కూడా ఓపెనర్ గా చేసినవేనని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ఆసియా కప్ లో సంజు 2 మ్యాచ్ల్లో విఫలమైతే మాత్రం శ్రేయస్ అయ్యర్ ను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చాడు. మిడిల్ ఆర్డర్ లో సంజు ఫినిషర్ రోల్ పోషించాల్సిన అవసరం లేదన్నాడు. అతడు ఇన్నింగ్స్ ను దూకుడుగా ముందుకు తీసుకువెళ్తే చాలని చెప్పుకొచ్చాడు. ఫినిషర్లుగా హార్దిక్ పాండ్యా, శివం దుబే ఉన్నారంటూ శ్రీకాంత్ విశ్లేషించాడు. మొత్తానికి శ్రీకాంత్ అభిప్రాయం ప్రకారం శ్రేయస్ కోసం సంజును బలిపశువును చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది.